అందరికీ నమస్కారం. ఉచిత బస్సు పథకం వల్ల మహిళల ఆత్మగౌరవం తగ్గకుండా ఉండడానికి, డ్రైవర్లు, కండక్టర్లు మహిళల్ని చులకనగా చూడకుండా ఉండడానికి ఎలా మన వ్యవస్థ మన సమస్యలకి ఆల్టర్నేటివ్గా మన రవాణా వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాలని నాకు వచ్చిన ఆలోచనల్ని మీతో షేర్ చేసి, మీ సూచనలు సలహాలు తీసుకొని మన వ్యవస్థ మారేదాకా ప్రయత్నం చేస్తూనే ఉండాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. నేను ఒక్కరిని ఇలా చేయండి అని అడిగితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి కొందరైనా చదువుకున్న జెంట్స్, మహిళలు, చదువుకుంటున్న విద్యార్థులు మేము ఉచిత బస్సు పథకం వల్ల ఇలా ఇబ్బందులు పడుతున్నాము, ఇలా వ్యవస్థను మార్చండి అని ప్రభుత్వం అడిగితే ఖచ్చితంగా ఆలోచిస్తారు, మారుస్తారు. ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుందని అనుకుంటారు. మరి ఎలా అడగాలి? ఫోన్ చేసి అడగలేం. ఒకటే మార్గం, అప్లికేషన్. సో కలెక్టర్ గారికి ఎలా అప్లికేషన్ ఇవ్వాలో నేను వేరే వీడియోలో చెప్తాను. పక్కన చూపిస్తున్న ఈ వీడియోలో మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత బస్సు వల్ల నేను చూస్తున్న ప్రజల, మహిళల ఇబ్బందుల గురించి చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీ కామెంట్ చెప్పండి. సో వాట్ ఆర్ ద చేంజెస్లో ఫస్ట్ క్యూ లైన్ సిస్టమ్. క్యూ లైన్ సిస్టమ్ అండ్ క్యాబిన్. బస్ స్టాండ్ అంతా ఓపెన్ ఉండడం వల్ల పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు బస్ స్టాండ్లో గ్రౌండ్లో నిలబడి ముందు వచ్చామా వెనకాల వచ్చామా అని తేడా లేకుండా ఎవరు బస్సు రాగానే ఖర్చు వేస్తే సీటు వాళ్ళదే. 2 గంటల నుండి వెయిట్ చేసిన ఇప్పుడే వచ్చి రన్నింగ్ చేసి ఆపుకుంటే వాళ్ళదే సీటు. కొన్నిసార్లు బస్ స్టాండ్ నుండి ఎంటర్ అయ్యే దగ్గర లేదా బస్సు డిపో నుండి వచ్చే గేట్ దగ్గర ఉండి బస్సుతో పాటు అది పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బస్ స్టాండ్లో గ్రౌండ్లో చాలామంది వెయిట్ చేస్తూ నిలబడి ఉంటున్నారు. సో ప్రతి బస్ స్టాండ్లో చైర్స్ ఉంటాయి కదా, ఆ ఎక్కువ చైర్స్ వేసి వాటిని క్యాబిన్ లాగా డివైడ్ చేసి, ఇలా చైర్స్ ఉన్నప్పుడు వీటిని ఇంకా క్యాబిన్ లాగా ఇక్కడే డివైడ్ చేసి చైర్స్ అంతా వేసి మనకు బస్సు వచ్చి ఆగే దగ్గర ఈ క్యాబిన్ నుంచి మనకు బస్సు ఎక్కే రూట్కి లింక్ పెట్టేసి ఇందులో నుంచే ఎక్కడము, ఇందులో నుంచే పోవడము, బయటికి రాకుండా మొత్తం ఈ క్యాబిన్ ఇక్కడ ఎవరు గ్రౌండ్లోకి రాకుండా క్యాబిన్ అంతా క్లోజ్ చేసేసి ఓన్లీ ఎంట్రన్సే పెట్టేస్తే బస్సులకు డైరెక్ట్ బస్సు ఎంట్రన్స్లో ఎక్కుతారు. సో ఇలా వాటిని క్యాబిన్లో డివైడ్ చేసి వీలైతే పెద్ద వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేసి బస్ స్టాండ్లో గ్రౌండ్లో వెళ్లకుండా అంతా క్లోజ్ చేసి ఒక సైడ్ క్యాబిన్ రావడానికి ఇంకో సైడ్ డైరెక్ట్గా బస్సు డోర్కి కనెక్ట్ అయ్యేలా ఈ క్యూ సిస్టమ్ ద్వారానే బస్సు ఎక్కేలా, మళ్ళీ ప్రతి క్యాబిన్కి ఒక కండక్టర్ ఇచ్చి అక్కడే క్యూ సిస్టమ్ ద్వారా టికెట్ ఇచ్చేలా సిస్టమ్ మారిస్తే ప్రజలు ఇబ్బందులు తగ్గుతాయి కదా. ఈ కచ్చిపులు బ్యాగ్ వేసి ఆపుకున్న సిస్టమ్ గురించి గొడవలు ఉండవు కదా, ముందు వచ్చిన వాళ్ళే ముందు ఎక్కుతారు. ఒకసారి ఆలోచించండి, ఈ కచ్చిపులు వేసి సీట్ ఆపడం ఎవరు కనిపెట్టారు? మన దేశంలో, రాష్ట్రాల్లో బస్సు ద్వారా రవాణా వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు అప్పటి జనరేషన్ వాళ్ళకి చదువు లేదు, అప్పుడు టెక్నాలజీ కూడా లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా క్యూ సిస్టమ్ డెవలప్ చేయలేదు. సో వాళ్ళకి చదువు నాలెడ్జ్ లేదు కాబట్టి కచ్చిపులు, బ్యాగులు వేసి సీట్ ఆపుకొని ఎక్కేవాళ్ళు. అప్పుడు చదువుకొని వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు చదువుకున్న నాలెడ్జ్ మనం చేస్తున్నాం. ఇంత టెక్నాలజీ వచ్చినా మన దేశంలో, రాష్ట్రాల్లో ఈ రవాణా వ్యవస్థలో ఇంకా పాత పద్ధతి ఉంది. ఎందుకు మార్చడం లేదు? అసలు మార్చాలని వాళ్ళకి ఎందుకు ఆలోచన వస్తుంది? మార్చాలని ఎవరు అడుగుతున్నారు? రాజకీయ నాయకులు, అధికారులు. బస్సులో తిరిగితే మన సమస్యలు తెలుస్తాయి, కానీ వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. సో ప్రభుత్వంలో ఉంటే ప్రజల డబ్బు నుండి పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని వాడుకుంటారు. మనం చూసాంగా గత ప్రభుత్వంలో సీఎం గారికి, మంత్రులకి ఉన్న 50 లక్షల ఫార్చునర్ వాహనాలు నచ్చకనేమో, లేదా అంత తక్కువ డబ్బులున్న కారులో తిరగడం మంచిగా అనిపించకనేమో, కానీ మళ్ళీ అధికారంలోకి వస్తా అనుకుని ఒక్కో కారుకి 3 కోట్లు పెట్టి 22 టయోటా ల్యాండ్ క్రూజర్ దీని విలువ 3 కోట్లు. 3 కోట్ల ఈ టయోటా ల్యాండ్ క్రూజర్లు కొని వాటికి బుల్లెట్ ప్రూఫ్ కూడా చేయించడానికి కొన్ని కోట్లు ఖర్చు చేశారు. అయితే ప్రజల డబ్బుతో రాజకీయ అధికారులు ల్యాండ్ క్రూజర్లు, ఇన్నోవా, వివిధ రకాల కారులో తిరుగుతున్నారు. కానీ రాజకీయ నాయకులకి ఓటు వేసి గెలిపించిన మన ముందు జనరేషన్లు, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇలానే సీట్ల కోసం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, తోచుకుంటూ ఎక్కాలా? ఇంకా ఎన్ని సంవత్సరాలు? మనతో సమానమైన జనాభా ఉన్న మన తర్వాత సంవత్సరం వచ్చిన చైనా రవాణాలో 100 సంవత్సరాల ముందుంది. భూమి లోపల 3 అంతస్తుల లోపల మెట్రో కట్టుకొని అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానం పోవడానికి దూసుకొని పోతున్నారు. మన దేశంలో, రాష్ట్రాల్లో ఇది పరిస్థితి. అందుకే మన వ్యవస్థ అంటే మనం మారాలి, మన వ్యవస్థను మార్చండి అని అడగాలి, ప్రశ్నించాలి. నెక్స్ట్ డ్రాపింగ్ ప్లేస్ అండ్ వెయిటింగ్ హాల్. ఈ వెయిటింగ్ హాల్ అండ్ డ్రాపింగ్ ప్లేస్ అంటే టెంపరీ వెయిటింగ్ హాల్. సో ఇది ఎందుకంటే బస్సు లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళే దారి దగ్గరే దింపేలా అలాంటి ప్లేస్ లేకపోతే ఏర్పాటు చేసి ఆ ప్లేస్లో దింపడం వల్ల
ప్రయాణికులను ఆపేస్తూ దింపడం వల్ల బస్సు ఎక్కే దగ్గర దిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఎక్కే వాళ్ళు సులువుగా ఎక్కుతారు కదా. సో టెంపరీ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయడం వల్ల పండుగలకి, ఫంక్షన్‌లకి, హాలిడేలో ఎక్కువ రష్ ఉన్నప్పుడు ప్రయాణికులకి ఇబ్బంది కలుగుతుంది మనం చూస్తున్నాము. పండుగలప్పుడు, సెలవులప్పుడు రష్ ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. సో అప్పుడు ఈ టెంపరీ వెయిటింగ్ హాల్ పెట్టడం వల్ల సో ఈ వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేసి తర్వాత మనం ఆ పబ్లిక్ క్యాబిన్‌లలో ఉన్న పబ్లిక్ బస్సులో వెళ్ళిపోయినప్పుడు ఆ వెయిటింగ్ హాల్ నుంచి పబ్లిక్ మళ్ళీ బస్సుకి ఎక్కడానికి అట్లా సిస్టమ్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ నో కండక్టర్. నో కండక్టర్ సూపర్ లగ్జరీ రాజధాని బస్సు లాంటి కండక్టర్ లేకుండా డ్రైవరే టికెట్ ఇస్తాడు. అలా డిలక్స్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఇచ్చేలా ఒక పల్లెల్లో కాకుండా, ఎందుకంటే పల్లెల్లో బస్ మధ్యలో నుండి ఎక్కుతాం కాబట్టి ఆ డ్రైవర్ టికెట్ ఇవ్వడం కష్టం. సో బస్ స్టాండ్ లోపలే కండక్టర్ల నుంచి టికెట్ ఇచ్చేలా మార్చడం వల్ల బస్సులో పబ్లిక్ ఫుల్గా ఉన్నప్పుడు జెంట్స్ కండక్టర్లు అటు ఇటు తిరగడం వల్ల మహిళలు పడే ఇబ్బంది, లేడీ కండక్టర్లు జెంట్స్ మధ్యలో తిరగడం వల్ల వాళ్ళు పడే ఇబ్బంది ఉండదుగా. నెక్స్ట్ టైమింగ్ బోర్డ్. ఈ బస్సు ఏ సమయంలో వస్తుందో తెలియక బస్సు ఎక్కేవారు చాలా సమయంలో వేచినప్పుడు బస్సు వచ్చే టైంలో రన్నింగ్లోనే కొందరు బస్సు ఎక్కడం జరుగుతుంది. సో తర్వాత బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక కొందరు ఒకేసారి ఎక్కడం, వెంటనే పక్కన ఇంకో బస్సు రావడం వల్ల అది దిగి ఇది ఎక్కడం, కొన్నిసార్లు ఒకేసారి 3-4 బస్సులు సేమ్ ప్లేస్కి రావడం. సో రైల్వే స్టేషన్ లాగా డిజిటల్ టైమింగ్ బోర్డులు ప్రతి బస్ స్టాండ్లో కూడా ప్రతి స్టాప్లలో ఈ టైమింగ్ బోర్డులు పెడితే స్టాప్కి ఈ డిజిటల్ బోర్డు పెట్టడం వల్ల వాళ్ళకి టైమింగ్ తెలుస్తుంది కాబట్టి ఒకవేళ పబ్లిక్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు నెక్స్ట్ బస్కి వెయిట్ చేసి వాళ్ళు నెక్స్ట్ బస్లో వెళ్తారు కదా. నెక్స్ట్ ఈ డస్ట్బిన్స్ మన బస్సుల్లో ఉండే ప్రజలు ప్లాస్టిక్ కవర్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కింద రోడ్డు మీద మనం పడేయడం వల్ల సంవత్సరాల నుండి రోడ్డు పక్కల అంతా కవర్లు బాటిల్స్ అలానే ఉంటున్నాయి. మన ముందు జనరేషన్ వాళ్ళు చదువుకోలేదు, నాలెడ్జ్ లేదు, వాళ్ళు అలానే పడేశారు. చదువుకున్నాం, మనం పడేస్తున్నాం. మనల్ని చూసి పిల్లలు కూడా అలానే పడేస్తున్నారు. అందుకే మన దేశంలో మనకి డిసిప్లిన్ లేదు, మన చెత్తని ఇష్టం వచ్చినట్టు బయటపడేస్తారని అభివృద్ధి చెందిన దేశాలు కామెంట్ చేసి నవ్వుకుంటున్నారు. ఇంకా ఎప్పుడు మారుతాం? కాబట్టి ప్రతి బస్సులో కూడా సీటు వెనుకాల్లో జాలి ఏర్పాటు చేయడం వల్ల సూపర్ లగ్జరీ, డిలక్స్ లాంటి బస్సుల్లో ఇలాంటి జాలి ఉంటుంది. సో సేమ్ అలాంటి జాలి ఏర్పాటు చేసి ఈ ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్ పడేయాలని చెప్పేసి గవర్నమెంట్ యాప్ గురించి పెట్టడం వల్ల ప్రజలకు కూడా కొంచెం అవగాహన కలుగుతుంది యాప్స్ గురించి. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు కండక్టర్స్ అండ్ డ్రైవర్స్. ఎందుకంటే మహిళలు బస్ షెల్టర్ల వద్ద నిలబడి ఉంటే ఖచ్చితంగా బస్సు ఆపేలా, ఒకవేళ పబ్లిక్ బాగా ఉంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు, వెనకాల ఇంకో బస్సు వస్తుంది అని చెప్పి వెళ్ళాలని ఈ ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ ఉమెన్ అండ్ వికలాంగులు, వృద్ధులు కేటాయించిన సీట్లలో అలాంటి వారు ఎక్కినప్పుడు అట్లా వేరే వారు కూర్చున్నప్పుడు కండక్టర్ వారు లేపి వారిని కూర్చోబెట్టడం. నెక్స్ట్ ఎంపీ, ఎమ్మెల్యే అని మనకు రాసి ఉంటాయి రిజర్వ్ అని, అది ఆ సీట్ని చిన్నపిల్లలు ఉన్న ఉమెన్స్కి రిజర్వ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే బస్ చార్జ్ చేసినప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేలు బస్సులో వెళ్ళరు కాబట్టి అప్పుడు రిజర్వ్ అని పెట్టారు. కానీ ఇప్పుడు మన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ధనవంతులే కాబట్టి వాళ్ళ కార్లోనే వెళ్తారు. సో వాళ్ళకి మనకు రిజర్వ్ సీట్ అవసరం లేదు కాబట్టి ఆ సీట్లో ఈ చిన్నపిల్లలు ఉన్న మహిళలకు రిజర్వ్ చేయాలని చెప్పేసి వారి విధుల లోపల మార్పులు చేసి మహిళలతో దురుసుగా మాట్లాడకుండా, చులకనగా చూడకుండా, కామెంట్ చేసి నవ్వకుండా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చి మెమో జారీ చేయాలని, ఎవరైతే అలా చేసే వారిపై యాప్లలో కంప్లైంట్ చేసేలా, వెంటనే కాల్ చేసి వార్నింగ్ ఇచ్చేలా, అవసరమైతే డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకునేలా సిస్టమ్ని మార్చాలి. నెక్స్ట్ డిజిటల్ కార్డు విత్ క్యూఆర్ కోడ్. ఈ డిజిటల్ కార్డు క్యూఆర్ కోడ్ అంటే మనకు చాలా విలేజ్లో బస్ స్టాండ్ దగ్గర షెల్టర్స్ రూమ్ లేవు. మీకు తెలుసు, ప్రయాణికులు ఎండలో, వానలో రోడ్డు పక్కన చెట్ల కింద నిలబడి బస్ ఎక్కుతున్నారు. సో ప్రతి విలేజ్లో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి. అసలు కొన్ని గ్రామాల్లో బస్ షెల్టర్ ఉన్నా అది ఎక్కడో ఉంటుంది, బస్ ఇంకెక్కడో అవుతుంది. కాబట్టి ప్రతి బస్ షెల్టర్ దగ్గరే ఆగేలా మహిళలకి నూతన రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో పాటు టికెట్ తీసుకునేలా. మీరు చూసే ఉంటారు, మెట్రో స్టేషన్లో క్యూఆర్ కోడ్తోనే ఓపెన్ అవుతుంది మనకి. అలా వ్యవస్థను మార్చడం అభివృద్ధి చెందిన దేశంలాగా జెంట్స్ కూడా డిజిటల్ కార్డులు ఇచ్చి మనీ రీఛార్జ్ చేసుకునేలాగా. ఎలా అంటే టోల్ గేట్ మనం ఫాస్టాగ్ రీఛార్జ్ చేస్తాం. సో ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు టోల్ గేట్ దగ్గర మన వెహికల్ ఆగానే అది స్కాన్ చేసుకుని ఆటోమేటిక్గా మనీ కట్ అవుతుంది. సో అలా నూతన పద్ధతి తీసుకురావడం వల్ల ఎన్నో ఏళ్ళ నుండి ఉన్న ఈ పద్ధతులు మారి నూతన విధానం ప్రజలకు ఇబ్బంది లేని ఈ డిజిటల్ పద్ధతులు తీసుకురావడం వల్ల మన ప్రజల సమస్యలు చాలా తగ్గి ఇతర రాష్ట్రాలు కూడా మన విధానం చూసి ఇంప్లిమెంట్ చేస్తారు కదా. సో కొందరైనా నేను చెప్పిన వాటిలో ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. నా ఆలోచనలు బాగుంటే లైక్ చేయండి. సో మన వ్యవస్థ మారాలని ప్రయత్నం చేసే నాకు సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ మన దేశం అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో మొదటి స్థానం ఉండాలి. అందుకు మనవంతు ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్.